హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈరోజు నేను వీర్య కణాల శాంపిల్ వాల్యూమ్ గురించి మాట్లాడతానండి. ప్రతి కపుల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ కోసం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అప్రోచ్ అవుతారో ఇనీషియల్గా మీ హిస్టరీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంత టైం అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతకుముందు ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నారా, పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఇవి తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి జరుగుతాయంటే లేడీ సైడ్ ఒక స్కాన్ జరుగుతుందండి అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తారు. అదేవిధంగా హస్బెండ్ సైడ్ నుంచి వచ్చినట్టయితే మాత్రము మోస్ట్ అండ్ ఆల్మోస్ట్ ది ఓన్లీ సింగిల్ టెస్ట్ చేసేది యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి వీర్య కణాల పరీక్ష. ఈ సెమెన్ అనాలిసిస్లో ఏమేమి చూస్తాం డీటెయిల్స్ అంటే ఏ వాటి కోసం మనం వెతుకుతాము అంటే పారామీటర్స్ చాలా ఉంటాయండి. డీటెయిల్లో వెళ్ళడం ఇన్ సింగిల్ టాపిక్ ఆర్ సింగిల్ డ్యూరేషన్లో ఇట్ విల్ బీ డిఫికల్ట్. ఈరోజు నేను ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ గురించి మాట్లాడతాను. సో ఒక హస్బెండ్ వీర్య కణాల శాంపుల్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంది దెన్ ద నార్మల్ అంటే రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు. నా ఫస్ట్ వీర్య కణాల శాంపుల్ ఇవ్వడానికి ముందు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది హస్బెండ్కి. అంటే ఎన్ని రోజులు గ్యాప్తో ఇవ్వాలి. నా పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్, ఈ పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కానీ లేదా హస్బెండ్ సొంతంగా మాస్టర్బేషన్ ద్వారా శాంపుల్ డిస్కార్డ్ చేసి కానీ కనీసం ఆన్ అన్ యావరేజ్ 3 to 5 days గ్యాప్ పెట్టుకొని రమ్మని చెప్తాం టెస్ట్ కోసం. ఎందుకు ఈ యావరేజ్ డ్యూరేషన్ చెప్తున్నాము అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక బాడీ ఉంది. సో దే హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్ దాట్ కనీసం 2 to 7 days మధ్యలో గ్యాప్లోనే వాళ్ళు శాంపుల్ ఇస్తే యాక్యురేట్గా ఇంటర్ప్రిట్ అవుతుంది రిజల్ట్స్ అని చెప్పి. 2 days కంటే తక్కువ గ్యాప్లో ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ దెన్ 7 days చేసినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ కాంప్రమైజ్ కాదు, కౌంట్ కాంప్రమైజ్ కాదు, కానీ చాలా ఓల్డ్ అయిన స్పర్మ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి స్పర్మ్ కదలిక తక్కువ వస్తుంది, చనిపోయిన కణాలు ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ శాంపుల్లో ఏదన్నా డిఫరెన్స్ వస్తుంది అంటే అనుకున్న దానికంటే తక్కువ వాల్యూమ్ వస్తుంది అంటే ముందు ఈ చిన్న చిన్న ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కనుక్కోవాలి. సెకండ్ వచ్చేసి ద టైప్ ఆఫ్ కలెక్షన్. మీరు ఇంట్లో కలెక్ట్ చేసుకొని శాంపిల్ని తీసుకొస్తున్నారా లేదా మీరు ఫర్టిలిటీ సెంటర్లోనే ప్రొవైడ్ చేసిన రూమ్లో కలెక్ట్ చేసి శాంపుల్ ఇస్తున్నారా. సో అలా కలెక్ట్ చేస్తున్న శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు. ఒక మెథడ్ వచ్చేసి ఇట్ విల్ బీ కాయిటస్ ఇంటరప్టస్. కాయిటస్ ఇంటరప్టస్లో ఏమవుతుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ డ్యూరింగ్ ద యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ కలిసే టైంలో జస్ట్ ప్రయర్ టు ఇజాక్యులేషన్ హస్బెండ్ పెనిస్ని విజైనా నుంచి విత్డ్రా చేసేసి ఇచ్చిన కంటైనర్లో శాంపుల్ని ఇజాక్యులేట్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఎంత వద్దన్నా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ శాంపుల్ సిమెన్ శాంపుల్ ఆల్రెడీ లేడీ వెజైనాలో కొంచెం డిపాజిట్ అయ్యి ఉండొచ్చండి. అందుకనే మనము రాంగ్గా వాల్యూమ్ తక్కువ రావచ్చు మనకి ఇలాంటి మెథడ్ ఆఫ్ కలెక్షన్లో. సెకండ్ మెథడ్ ఆఫ్ కలెక్షన్ కొంతమంది కాండమ్ క్యాథెటర్ కలెక్షన్ చేస్తారు. సో కాండమ్ కలెక్షన్ అంటే హస్బెండ్ ఆల్రెడీ కాండమ్ని పెనిస్ మీద వేసుకొని శాంపుల్ని పెనిస్ నుంచి కాండమ్లో ఇజాక్యులేట్ అయ్యాక ఆ కాండమ్ని తీసేసి అక్కడ నుంచి శాంపుల్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా కూడా సమ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఈజ్ లాస్ట్. అందుకనే ఇది కూడా లిటిల్ ఎరోనియస్ మెథడ్ అండి. సో బెస్ట్ మెథడ్ వుడ్ బి డైరెక్ట్గా మాస్టర్బేషన్ ద్వారా డైరెక్ట్గా మీరు ఇచ్చిన కంటైనర్లోకి ఇజాక్యులేట్ చేయగలిగితే ఇట్ విల్ బి మోస్ట్ యాక్యురేట్. సో అందుకని మీరు ఏ మెథడ్ ఆఫ్ కలెక్షన్ ద్వారా మీరు ఆ శాంపుల్ని కలెక్ట్ చేసుకున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఏమైనా స్పిల్ అయిందా. ఇలా కలెక్ట్ చేసుకునే విధానంలో సమ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఏదన్నా బయట స్పిల్ అయిపోయింది అంటే కూడా వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ తప్పు వస్తుంది అండి. సో ఇటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మేము నిజంగా ఆర్గానిక్ ఎర్రర్స్ అంటే ఏమైనా నిజంగా పెథలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అన్న టాపిక్కే వస్తాం. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేయంగా వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ కనీసం బేసిక్ మినిమం 1.5 ml కంటే తక్కువ ఉన్నట్టయితే ఎక్కడెక్కడ ఇష్యూస్ అయి ఉండొచ్చు అని వస్తాయి. సో ఒకటి వచ్చేసి టెస్టిస్ నుంచి శాంపుల్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే దారిలో ఆ డక్ట్స్లో ఆ వాల్యూమ్ కాంట్రిబ్యూట్ చేసే గ్లాండ్స్ చాలా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ గ్లాండ్స్లో ఎక్కడైనా కూడా వాటి డక్ట్స్లో అబ్స్ట్రక్షన్ ఏర్పడినా మనకు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ఆ సిమెన్ వాల్యూమ్ అనేది బాగా తగ్గిపోతుంది వీర్య కణాల శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో బై బర్త్ ఈ బయటికి వచ్చే దారిలో సర్టన్ పార్ట్ ఆఫ్ ద డక్ట్ కంప్లీట్గా యాబ్సెంట్ కూడా ఉండొచ్చండి. జెనెటిక్ ఎర్రర్స్ కూడా దే ప్లే అ రోల్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ అల్టిమేట్గా తక్కువ వస్తుంది. సర్టన్ రేర్ కండిషన్స్లో వాల్యూమ్ మోర్ దెన్
రిక్వైర్డ్ ఉండొచ్చు, అంటే మోర్ దెన్ 3 to 5 ml కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎవరిలో అంటే ఈ గ్లాండ్స్ ఏవైతే వాల్యూమ్ ఆఫ్ శాంపిల్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటికి ఇన్ఫెక్షన్ అయినట్టయితే దే విల్ వర్క్ మోర్ దెన్ రిక్వైర్డ్, కాబట్టి ఎక్కువ సెమెన్ వాల్యూమ్ అనేది వస్తుంది. బట్ కౌంట్స్ పెద్దగా డిఫరెంట్ ఉండకపోవచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కణాలు చనిపోవడము, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా కనిపించడము దెన్ ద రిక్వైర్డ్ అమౌంట్. సో ఇవన్నీ కూడా మనము ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్. NIPT టెస్ట్ గురించి మాట్లాడతానండి. ఈ NIPT టెస్ట్ ఎలాబరేట్ చేస్తే ఇట్ ఈస్ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అని అంటారు. ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ ఎక్కడ వస్తుంది, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ కాలంలో ఈ టెస్ట్ ఎక్కువగా జరుగుతుంది, సో దాని గురించి డిస్కస్ చేస్తానండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరౌండ్ 11 to 14 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేయడం జరుగుతుంది. అది NT స్కాన్ అని అంటాం. NT అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఈ NT స్కాన్ అన్నది ప్రెగ్నెన్సీలో జరగాల్సిన కొన్ని 2-3 స్కాన్స్ ఉంటాయి, కంపల్సరీగా జరగాలి అని అంటాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాయి అండ్ దే ఆల్మోస్ట్ బీ లైక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో ఈ వాటిలో పాటుగా NT స్కాన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ప్రెగ్నెన్సీలో జరగాల్సింది. ఈ NT స్కాన్లో ఏం చేస్తాము, బేబీ నెక్ వెనకల రీజన్ ఉంటుందండి, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాము. సో ఆ రీజన్ ఎంత ఉంది అన్నది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ బి ఇన్ ద నార్మల్ రేంజ్. నార్మల్ రేంజ్ కాకుండా మరీ ఎక్కువగా ఉంది, మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ థిక్నెస్ ఉంది అన్నప్పుడు ఈ ఎలివేటెడ్ NT అని అంటాం. సో ఎలివేటెడ్ NT. NT స్కాన్లోనే ఇంకొక ఫీచర్ చూస్తాం, నేజల్ బోన్. అంటే బేబీ ముక్కు రీజన్లో బోన్ కనపడుతుందా లేదా అన్నది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట NT స్కాన్లో. ఈ రెండిట్లో NT మరీ ఎక్కువగా ఉంది అన్న థిక్నెస్, లేదా నోస్లో ఉన్న బోన్ కనపడలేదు అన్న, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మనకు ఎదురవుతే బేబీలో జెనెటిక్గా ఏదో అబ్నార్మాలిటీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అన్న సస్పిషన్ అరైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టు కాదండి. సమ్టైమ్స్ నేజల్ బోన్ ఆ 11 to 14 వీక్స్ కనపడలేదు అంటే ఒక 2 వీక్స్ అవతల 16 వీక్స్ అలా కూడా మదర్ని మళ్ళీ పిలుస్తాం, ప్రెగ్నెంట్ లేడీని మళ్ళీ స్కాన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మందిలో అప్పుడు కూడా నేజల్ బోన్ ఫస్ట్ టైం కనపడకపోయినా ఆ లేటర్ స్కాన్లో కనపడడం చూసాము. అయినప్పటికీ ఇట్స్ ఆల్వేస్ టు బీ కాషియస్. కాబట్టి ఇలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురవుతే NT స్కాన్లో అది బేబీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. దీనికోసం ఏం చేస్తాము అంటే కాంపనెంట్గా అలాంగ్ విత్ దిస్ ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది, డబుల్ మార్కర్ టెస్ట్ అంటాం. సో ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో బీటా HCG అండ్ PAP-A ప్రోటీన్స్ ఈ రెండు కూడా లెవెల్స్ని ఎంత ఉన్నాయి మదర్స్ బ్లడ్లో అనేది చూస్తాము. ఇవి చూసి తన ఏజ్ ఏంటి, ఇన్ ద పాస్ట్ ఆల్రెడీ ఏమన్నా పిల్లల ప్రాబ్లంతో పుట్టారా, ఇవన్నీ హిస్టరీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకు రిస్క్ ఎంత మాత్రం ఉంది, రిస్క్ బిలో ద రేంజ్ ఉందా లేదా హై రిస్క్ కేటగిరీలో ఉన్నారా అన్నది మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ NT స్కాన్ డబుల్ మార్కర్ రిపోర్ట్ రెండు కలిపి ఇంటర్ప్రెట్ చేసి డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు. సపోజ్ డబుల్ మార్కర్ టెస్ట్లో రిపోర్ట్లో హై రిస్క్ అని చూపించినా, లేదా ఇది బాగానే ఉండి NT స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఎదురైనా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ రెండు టెస్ట్లు కంప్లీట్ టుగెదర్ మనం ఇంటర్ప్రెట్ చేసినా యూఆర్ ఓన్లీ రూలింగ్ ఇట్ అవుట్ లైక్ 91 to 92% రిస్క్ ఫ్యాక్టర్ని. ఇంకా కూడా ఎక్కువ యాక్యురసీ 95% ప్లస్లోకి వెళ్ళిపోవాలి, 98-99% దాకా రూల్ అవుట్ అవ్వాలి అనుకుంటే మాత్రము నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి NIPT టెస్ట్ అని ఉంటుంది. అదే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్. ఈ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిందండి. డెకెడ్ బ్యాక్ చూసినట్టయితే మనకి ఈ టెస్ట్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే డైరెక్ట్గా నీడిల్ వేసి బేబీ చుట్టూ ఉన్న ఒమ్ము నీరు నుంచి కొంచెం శాంపిల్ బయటికి తీసి ఆ శాంపిల్లో బేబీ సెల్స్ వెతుక్కొని ఆ సెల్స్లో క్రోమోజోమ్స్ని స్టడీ చేసేవాళ్ళు. ఇటువంటి టెస్ట్ చేసే ముందు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలా చేసినప్పుడు సడన్గా లేడీ లేబర్లోకి వెళ్ళడము, లేదా మిస్క్యారేజ్ రిస్క్ ఉండడము, నీడిల్ వెళ్ళి బేబీని ఇంజోర్ చేయడము, ప్లాసెంటాకు తగిలి టైంకి ముందే బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించేయాలి. ఎందుకు ఇటువంటి ఇన్వేజివ్ టెస్ట్ వెళ్ళాలి, నాన్ ఇన్వేజివ్గా ఏదన్నా వెతుకుదాము అన్నప్పుడు ఈ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ వచ్చింది. ఈ NIPT పార్ట్లో ఏం చూస్తాము అంటే మదర్కి బేబీకి ఉన్న కమ్యూనికేటింగ్ ఫ్యాక్టర్ ప్లాసెంటా. సో ప్లాసెంటా ద్వారా మదర్ నుంచి బ్లడ్ బేబీకి వెళ్తుంది. అండ్ అదేవిధంగా బేబీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ఏదైనా ఉందో అది మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ త్రూ ప్లాసెంటా ఫర్ ప్యూరిఫికేషన్. ఈ టైంలో బేబీ బాడీ మీద షెడ్ అయిన కొన్ని సెల్స్ అవి ఏవైతే ఉన్నాయో మదర్ బ్లడ్లోకి సమ్హౌ దే విల్ ఎంటర్ త్రూ దిస్ కమ్యూనికేటింగ్ ఛానల్స్.
అప్పుడు మదర్ బ్లడ్ తీసినప్పుడు ఆ బ్లడ్లో సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ అంటాం. సో ఆ ఫ్రాక్షన్ని వెతుక్కొని ఇండైరెక్ట్గా మదర్స్ బ్లడ్లోనే బేబీ సెల్స్ని మనం స్టడీ చేయగలుగుతున్నాం. అదే ఎన్ఐపిటి టెస్ట్. సో ఇప్పుడు ఎన్ఐపిటి టెస్ట్లో మళ్ళీ రిస్క్ ఎలా ఉంది, లో రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా అని చూస్తారు. దాంట్లో కూడా హై రిస్క్ ఇచ్చారు అంటే అప్పుడు ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఖచ్చితంగా మనము ఆమ్నియోసెంటసిస్ విచ్ ఇస్ అన్ ఇన్వేజివ్ మెథడ్ వెళ్ళాల్సి వస్తుందండి. లేదు ఎన్ఐపిటి నార్మలే లో రిస్క్ చూపించింది అంటే మనము ఈ ఆమ్నియోసెంటసిస్ని అవాయిడ్ చేయడం కుదురుతుంది. నో మనీకి వస్తే హౌ కాస్ట్లీ ఈజ్ దిస్ ఎన్ఐపిటి టెస్ట్? ఎర్లియర్ ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ అండి, బట్ నవడేస్ చాలా మంది గైనకాలజిస్ట్ ఎన్ఐపిటి అడ్వైజ్ చేస్తున్నారు ఫర్ డిఫరెంట్ రీజన్స్. కొంతమంది గైనకాలజిస్ట్ ఓన్లీ ఎన్టీలో ప్రాబ్లం కనపడినా, డబుల్ మార్కర్ టెస్ట్లో ప్రాబ్లం కనపడినా అడ్వైస్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ సీయింగ్ ఫ్యూ గైనకాలజిస్ట్ జస్ట్ బికాజ్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, 35+ ఏజ్ గ్రూప్లో తను ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. సో ఆ రీజన్ ఉన్నా కూడా దే వాంట్ టు మేక్ ఇట్ డబ్లీ షూర్ దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్, ద బేబీ ఈజ్ ఫైన్. సో ఆ రీజన్కి కూడా ఎన్ఐపిటి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అందుకని ఎన్ఐపిటి మీకు అడ్వైస్ చేసినప్పుడు మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోండి దట్ హౌ రెలవెంట్ ఇట్ ఇస్ ఫర్ యూ, ఎంత ఇంపార్టెంట్, ఎంత నీడెడ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయించుకొని యూ కెన్ గో అహెడ్ ఫర్ దిస్ టెస్ట్. ఈ టెస్ట్కి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవండి. మీరు ఎట్లా బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో లైక్ హిమోగ్లోబిన్, థైరాయిడ్ టెస్ట్ ఎలా చేస్తారో సో అట్లా అంత సింపుల్గా మీ పెరిఫరల్ బ్లడ్ డ్రా చేసి రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ.